ఈరోజు ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. విశ్వాసంతో కూడిన క్రియలు అనే బైబిల్‌లో రాయబడినటువంటి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా లేదా ప్రతి పదాన్ని కాస్త అర్థవంతంగా ఆలోచిస్తే ఒకటికి 2 సార్లు చదవగలిగితే ప్రతి విషయం కూడా దేవుడే మనకు బయలుపరుస్తాడు. అర్థం చేసుకొని వ్రాయబడినటువంటి సంగతులను ఒకటికి 2 సార్లు ఆలోచిస్తుంటే ప్రియులారా, బైబిలు తొందరగా మనకు అర్థమవుతుంది. వాక్యం అర్థమవుతుంది. మన జీవితం యొక్క పరమార్థం, తర్వాత మన జీవిత ముగింపు తర్వాత మన గమ్యం ఏంటి అన్న సంగతి మనకు తెలుస్తుంది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత విశ్వసిస్తున్నాము అని, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అనంటే, నమ్మడం అంటే విశ్వసించడం. ఏమని విశ్వసించాము? ప్రభువు మన కోసం చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి 3వ రోజు లేపబడ్డాడు. అంటే ఎవరైతే సొంత రక్షకునిగా యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వారందరూ విశ్వాసులు. ఎవరైతే క్రీస్తు నా సొంత రక్షకుడు అని ఎవరైతే అంగీకరిస్తారో వారు విశ్వాసులు. ఈ విశ్వాసం అనేది కేవలం నమ్మిన వారి వలె ఉండక, ఆ విశ్వాసం ద్వారా మన జీవితాలలో క్రియలు కూడా కలిగి ఉండాలి అన్నది బైబిల్ చెప్పినటువంటి సారాంశం. బైబిల్లో లోక చదువుల్లో మనకు తెలుసు అదేంటంటే చదువు సంస్కారం. చదువు సంస్కారం, అదేవిధంగా విద్యా బుద్ధులు. ఏమండి, ఇది కూడా మనం వినే ఉంటాం, లోకంలో వినిపిస్తున్నటువంటి మాటలు. ఇక ఆత్మీయమైనటువంటి పాఠాలను మనం నేర్చుకుంటున్నప్పుడు విశ్వాసము, క్రియలు, ఎలాగైతే ఈ చదువు సంస్కారం, విద్యాబుద్ధులు మనం నేర్చుకోవాలని మనకు పెద్దలుగా ఉండేటువంటి గురువులు నేర్పిస్తారో, అందరికీ గురువు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నాడంటే, విశ్వాసము అనేది ఎవరైతే పొందుకున్నారో లేదా విశ్వాసంలోని ఎవరైతే వచ్చారో వారందరూ కూడా క్రియలు కూడా కలిగి ఉండాలి అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మాటకు రూపం రావాలి. మాట మాటగానే ఉండక ఆ మాటలు క్రియల్లోకి మారాలి. అలా ఎప్పుడైతే క్రియల్లోకి మారతారో వారు నిజమైన విశ్వాసులుగా కొనసాగించబడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడగలిగితే ఒక మంచి మాట బైబిల్లో మనం ఈ యాకోబు పత్రికలో మనం చూస్తుంటాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను నాకు తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతమైనది అంటున్నాడు. ఎవడైనాను విశ్వాసము కేవలము పని లేకుండా విశ్వాసంతో ఉంటే ఆ విశ్వాసము వ్యర్థము అంటున్నాడు.
అంటే ఏ పని లేకుండా, దేవుని పనిలో లేకుండా, అసలు దేవుని గూర్చిన జ్ఞానం లేకుండా, కేవలం నమ్మకం ఉందంటే ఆ విశ్వాసం అనేది వ్యర్థమైనది అంటున్నాడు. దానికి ఉదాహరణగా ఏం మాట్లాడుతున్నాడు అనంటే, ఒక సహోదరి గాని, సహోదరుడు గాని దిగంబరిగా అంటే వస్త్రాలు లేని వారిగా, వస్త్రహీనుడిగా ఉన్నట్లయితే, మనము క్రియ చేయకుండా లేదా పని చేయకుండా వస్త్రం కప్పుకో, సమాధానముగా వెళ్ళు, తృప్తి పొందు అని ఒకవేళ మనం అన్నట్లయితే, అంటే మాటతో మాత్రమే అంటే ఏమి ప్రయోజనము అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, వస్త్రహీనుడు ఎందుకయ్యాడు అతను? లేక వస్త్రహీనుడయ్యాడు. ఆకలి కొని ఎందుకున్నాడు అనంటే, భోజనం లేక ఆకలి కొని ఉన్నాడు. ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. ఈ రెండు లేకపోతే ఇంకా తృప్తి ఎలా పొందుతాడు చెప్పండి? సమాధానంగా ఎలా వెళ్తాడు చెప్పండి? పోనీ ఇవి లేనందుకే వస్త్రహీనుడిగా మారాడు, ఇవి లేనందుకే భోజనం లేక ఆకలి కొని ఉన్నాడు. అలాంటోళ్ళకి కేవలం మనం దుప్పటి కప్పుకో, వస్త్రాలుగా మరి కట్టుకో, భోజనం తిను అని మనం అన్నప్పుడు అతను ఏమన్నా న్యాయం ఉందంటారా చెప్పండి? అతని దగ్గర లేకనే కదా అతను ధరించలేకపోయాడు, అతను తినలేకపోయాడు, లేనందుకే కదా. అందుకే ఒకవేళ ఆ విశ్వాసము క్రియలు లేనిదైతే ఏమన్నాడు అంటే, అది చనిపోయిన వారితో సమానము అన్నాడు. ఎలాగైతే ప్రాణము లేకుండా మృతమైన శవం ఎలాగైతే ఉంటుందో, అంటే ఆ శవానికి అలికిడి ఉండదు, ఉలికిడి ఉండదు, ఏముండదు, చలనం ఉండదు, శవం చూడలేదు, శవం కదల్లేదు. ఎలాగైతే చచ్చిన శవం ఎలాగైతే అలాగ పడిపోతుందో, ఏవి కూడా అవయవాలన్నీ కూడా పని చేయకుండా పడిపోతుందో, ఈ విశ్వాసం కూడా ఒకవేళ క్రియలు లేనిదైతే, పని చేయకపోతే ఏమన్నాడు అని అంటే ప్రియులారా, శవంతో సమానము అన్నాడు. ప్రాణము లేని శవము ఎలాగైతే మృతమో, ఇప్పుడు క్రియలు లేని విశ్వాసం కూడా ఏమవుతుందట? మృతమైనది అన్నాడు. అంటే చనిపోయిన వారితో సమానం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఒకసారి ఆలోచించండి. మనకు విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలి? క్రియలు చేసే విధంగా ఉండాలి, క్రియలు చేసినదై ఉండాలి. అది విశ్వాసం అంటే, దేవుడు చెప్పింది అదే. కనుక ప్రతి మాటలో కూడా మనం దేవునికి సంబంధించిన లేదా వాక్యానికి సంబంధించిన ఒక పలుకు మన నోటు నుంచి వస్తుంది అంటే, దానికి పని ఉండాలి, క్రియ ఉండాలి అని చెప్తున్నాడు. క్రియ ఉండాలని చెప్తున్నాడు. బైబిల్లో కొన్ని సందర్భాలను మనం చూడగలిగితే ప్రియమైన వారలారా, యెరికో పట్టణంలోకి యేసుక్రీస్తు వారు ప్రవేశిస్తున్నాడు. యెరికో పట్టణంలో వాక్యం చెప్పడానికి, అక్కడ ఉండేటువంటి శిష్యులను బలపరచడానికి, వాక్యాన్ని చెప్పి అద్భుతాలు చేసి పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని గూర్చిన పరిచయాన్ని చేస్తూ అక్కడ ఉండేటువంటి వారిని బలోపేతం చేయడానికి లేదా వాక్యంలో స్థిరులుగా చేయడానికి ఆయన యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. యెరికో పట్టణానికి వెళ్ళేటువంటి ఆ దారిలో ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయగలడు, స్వస్థతలు చేయగలడు, సూచక క్రియలు చేయగలడు. అంత శక్తి దేవుని వలన ఆయన పొందుకున్నాడు అని నమ్మిన ఆ యెరికో ప్రజల్లో ఒకతను గుడ్డివాడు ఒకడున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమై అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళు, అంటే యెరికో పట్టణానికి వస్తున్నప్పుడు అండి, యెరికో పట్టణానికి వస్తున్నప్పుడు బర్తిమై అనేటువంటి వ్యక్తి తీమయి కుమారుడట. బర్తిమై అని ఒక గుడ్డివాడు భిక్షాటన చేస్తున్నాడట. అంటే ఆ భిక్షవాడు కళ్ళు లేనివాడై ఉండి మరి భిక్షం ఎత్తుకుంటుంటే, అదే ప్రాంతానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. వచ్చి 48 ఇప్పుడు 47 ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను.
ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను అన్నాడు. చూడండి ప్రేమన వాళ్ళారా, ఏమండి, నజరేయుడైన యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేస్తుంటే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన చెప్పినట్టుగా ఎప్పుడు కూడా ఎవడు కూడా చెప్పని రీతిగా ఆయన మాట్లాడతాడు ఏదైనా మాట్లాడితే. ఎందుకంటే ఆయన చెప్పేది పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఆయన మాట్లాడతాడు. ఎప్పుడు ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా వినని ఏ సంగతి అయినా మాట్లాడాలి అంటే అది కేవలం యేసుక్రీస్తు వారే మాట్లాడాలి. బోధకులకు బోధకుడైన, గురువులకు గురువైన అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఆయన వన్ అండ్ ఓన్లీ డైనమిక్ స్పీకర్. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి యేసుక్రీస్తుల వారు నోటి నుంచి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వినాలని ప్రజలు ఆయన దగ్గర కూర్చొని వాక్యం వింటుంటే, అక్కడ ఉండేటువంటి గుడ్డివాడు మాత్రం ఏమంటున్నాడు, నజరేయుడైన యేసు నన్ను కరుణింపుము అని మాటి మాటికి కేకలు వేస్తుంటే అక్కడ ఉండేటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు, ఊరకుండుము, అరవద్దు నువ్వు, ఊరకుండుము, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అని పదే పదే మరి అతనికి చెబుతున్నా కూడా అతను ఏం చేస్తున్నాడో తెలుసా? ఎందుకంటే ఆయన బాధ ఆయనది. అలాంటి ఇబ్బందుల్లో ఉండేటువంటి కళ్ళు లేనటువంటి అతను క్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చాడు, యెరికో పట్టణానికి వచ్చాడు. వారు ఆ గుడ్డివాడు ఉండేటువంటి ప్రాంతానికి వచ్చాడు. మరి ఇది మంచి అవకాశం. ఒకవేళ యేసుక్రీస్తు వారు నన్ను కరుణించి నా వైపు చూడగలిగితే, ఇదిగో ఎలాగైనా కూడా నాకు ఆ మహానుభావుడు కళ్ళు తెప్పించగలడు అని వాళ్ళు ఊరుకో అంటుంటే కూడా ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? యేసు, నజరేయుడైన యేసు నన్ను కరుణింపుము అని యేసుక్రీస్తు వారిని మరలా మరి పిలుస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, అలా పిలుస్తుంటే ఏం జరిగింది చూడండి. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువడని చెప్పాను. అదృష్టం దక్కింది అతనికి. ఇంకా ఏం జరిగింది? అతనికి టోటల్గా అంతమందిలో అతడు వేసే కేకలకు యేసుక్రీస్తు వారు చూసి, ఇదిగో ఏది ఏమైనా అతడు గుడ్డివాడుగా ఉన్నాడు అంటే, యేసు కరుణింపు అంటే గుడ్డివాన్లో ఉండేటువంటి విశ్వాసంతో పాటు అతడు క్రియ కూడా చేశాడు. ఎలా క్రియ చేశాడు అని ఆలోచించగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, అతడు కేవలం కేకలు వేయటమే కాదు, ఏది ఏమైనా యేసుక్రీస్తు వారు నా వైపు చూడాలి, యేసుక్రీస్తు వారు నన్ను చూడాలి, నన్ను పిలవాలి, నన్ను పిలిస్తే నాకు కళ్ళు వస్తాయి అనుకున్నాడండి. ఎలాగైనా కూడా నన్ను పిలవాలి, నాకు కళ్ళు రావాలి, నన్ను పిలవాలి, నాకు కళ్ళు రావాలి. యేసుక్రీస్తు వారు పిలిచాడు. అలా పిలిచి ఈ బర్తిమయి అనేటువంటి ఈ వ్యక్తి గుడ్డివాడు దగ్గరకు వచ్చాడు, తీసుకొచ్చారు. అందరు తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? వారు ఆ గుడ్డివాడిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు కళ్ళు కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొందవచ్చెను, వెళ్ళెను అన్నాడు. చూడండి ప్రియులారా, ఏమండి, యేసుక్రీస్తు వారు పిలిచాడు, దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఊరుకున్నాడంటే, యేసుక్రీస్తు వారు కూడా అడిగాడు, తిరిగి మరలా అతన్ని అడిగాడు, ఏమయ్యా మరి నువ్వు నా దగ్గరకు వచ్చావు, నేను నీకు ఏమి చేయగలను? బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఏమి చేయగలను అన్నప్పుడు గుడ్డివాడు ఏమన్నాడు? ప్రభువా, కళ్ళు కనపడటం లేదు, గుడ్డివాడిని నేను గుడ్డివాడిని కనుక ఇదిగో నీవు నాకు దృష్టి కలగజేయగలవని నేను నమ్ముచున్నాను అన్నాడు. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు వారిలో ఆ శక్తి ఉందన్న సంగతి గుడ్డివానికి అర్థమైంది కనుక, ఎలా అర్థమైంది అతనికి? ఆయా ప్రాంతాలలో యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటిస్తూ మరి కుంటి వాళ్లకు కాళ్ళు రప్పించటం కానివ్వండి, ఏమండి,
ఆ గుడ్డి వాళ్ళకు కళ్ళు రప్పించడం కానివ్వండి, చెవిటి వాళ్ళకు చెవులు రప్పించడం కానివ్వండి, ఇలాంటి స్వస్థతలు చేస్తున్నాడు ఆయన. అలా చేస్తున్న సంగతి తనకి తెలిసింది గనక యేసుక్రీస్తు వారిని బాగా నమ్మాడు. ఎలాగైనా కూడా ఇదిగో ఆయన నా కళ్ళు బాగు చేయగలడు. అతని ఆ అవకాశం అతని దగ్గరికి కూడా వచ్చింది. అలా అతని దగ్గరికి కూడా వచ్చిన తర్వాత అడిగాడు, ఇదిగో ప్రభువా, నువ్వు నాకు మరి కళ్ళు దృష్టి కలగజేయమని అడిగినప్పుడు, అంటే నేను గుడ్డివానిగా ఉన్నాను, ఈ గుడ్డితనాన్ని పోగొట్టు అని అడిగినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మరి నిజంగా నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది అన్నాడు. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుందో అని అన్నాడు అనంటే, గుడ్డివాడు కేవలము మరి ఆయన మరి చెయ్యగలడు అని నమ్ముతున్నాడు. అంటే విశ్వసించాడు ఆయన. విశ్వసించడమే కాకుండా అతడు ఇంకోటి చేశాడు. ఏం చేశాడు తెలుసా? క్రియ చేశాడు. ఏంటా క్రియ? కేవలము నజరేయుడైన యేసు నన్ను కరుణింపుము అనడమే కాకుండా అతన్ని నా దగ్గరికి రప్పించు అన్నప్పుడు దిగ్గున లేచి ఏం చేశాడట? పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు. మరి గుడ్డివాడు ఎలా వెళ్ళగలిగాడు? ప్రియమైన వాళ్ళ దీన్ని ఏమంటారు తెలుసా? క్రియ కూడా చేశాడు. అతనికి కళ్ళు కలిగాయి అని అంటే కేవలం నమ్మటమే కాదు, ఆయన ఏం చేశాడు? పని కూడా చేశాడు. ఏంట పని అన్నప్పుడు, ఇదిగో అతన్ని నా దగ్గరికి రప్పించు అన్నప్పుడు దిగ్గున లేచి పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో నీ విశ్వాసమే నీకు బాగు చేస్తుందని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే మీకు అర్థమవుతుందా? కనుక నమ్మడమే కాదు యేసుక్రీస్తు వారంటే, ప్రభు అంటే మనం నమ్మటమే కాదు, ఆ నమ్మకంతో పాటు యేసుక్రీస్తు వారు ఎలాగైతే క్రియలు చేశాడో, వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని ప్రభువు కొరకు నిలబెట్టాడో, పరలోకంలో ఉన్న తండ్రికి అప్పగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో, కేవలం మాటతోటే కాకుండా అనేక కార్యక్రమాలు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సువార్తను ప్రకటించాడు, సూచక క్రియలు చేశాడు. ఇదిగో ఇలా అభాగ్యులుగా నిలబడినటువంటి వారిని సైతం వారికి ఏదైతే అవసరమో ఆ అవసరతను చూసి ఆ అవసరతను తీర్చాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే కళ్ళు లేని వారికి కళ్ళనిచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళనిచ్చాడు, చెవులు లేని వారికి చెవులనిచ్చాడు, స్వస్థతను కలిగజేశాడు. ప్రేమన దేవుని పిల్లలారా, పక్షవాతము కలిగినటువంటి ఒక వ్యక్తిని మరలా అదే పుస్తకంలో మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, అదే మార్క్స్ వార్త 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. ప్రియులారా, కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున ఆయన యొద్దకు చేరలేకపోయారు. ఆయన వాక్యం చెప్తున్నాడండి. ఒక ఇంట్లో వాక్యం చెప్తుంటేనండి ఏం చేశారట? ఆయన దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారు? పక్షవాతము కలిగిన వాడిని తీసుకొచ్చారు. పక్షవాతం అంటే ఈయన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, 2 కాళ్ళు పనిచేయటం లేదు, 2 చేతులు పనిచేయటం లేదు, నోరు కూడా పనిచేయటం లేదు. పక్షవాతం అంటే కేవలం కాళ్ళు చేతులకే రావడం కాదు, నోటికి కూడా వస్తుంది, మాట కూడా రాదు. అలాంటి పరిస్థితులు, అంటే మంచం మీద పడిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, కొందరు ఏం చేశారు అని అంటే అతన్ని తీసుకొచ్చారు. ఏది ఏమైనా ఇతన్ని యేసుక్రీస్తు వారి ద్వారా బాగు చేయిద్దాము, స్వస్థత కలిగజేయిస్తాము అని ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, వారు నలుగురు తీసుకొచ్చారట, మోసుకొని వచ్చారట అతన్ని. అలా మోసుకొచ్చిన తర్వాత ఆయన ఉండేటువంటి చోటుకి తీసుకెళ్ళాలి అంటే ఎక్కడ కూడా సందు దొరకటం లేదు. అలా సందు దొరకనందుకు వీళ్ళు ఏం చేశారు అంటే, యేసుక్రీస్తు వారి మీద ఉండేటువంటి వారికున్న అపారమైన నమ్మకం ఎంత భయంకరంగా ఉంటుందంటే, ప్రియమైన వారలారా, ఎంత భయంకరంగా ఉంది అంటే, అపారమైన నమ్మకం. ఏది ఏమైనా యేసుక్రీస్తు వారి చెయ్యి తాకింది అని అంటే ఈ పక్షవాతం సైతం బాగుపడుతుంది. బాగా ఆలోచించండి. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారి కాలంలో జరిగిన అనేకమైన అద్భుతమైన కార్యాలు ఇవి. ఆ గుడ్డివాని గురించి కానివ్వండి, ఇక్కడ పక్షవాతం గురించి కానివ్వండి, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని గురించి కానివ్వండి, దయ్యం పట్టిన వారిని గురించి కానివ్వండి, అనేకమైన అద్భుతమైన కార్యాలు యేసుక్రీస్తు వారి కాలంలో జరిగినాయి. ప్రేమన దేవుని పిల్లలారా,
అలా జరిగాయని ఇప్పటికున్నాయా అంటే అవన్నీ లేవు. స్వస్థతలు ఉన్నాయి గానీ, ఎవరి చేత కూడా స్వస్థత మరి శక్తి అనేది ఏ మనిషికి కూడా, ఏ సేవకునికి కూడా లేవు ప్రియమైన దేవుని పిల్లలారా. సేవకులకు లేవు. ఎందుకంటే ఎప్పుడో ఆగిపోయాయి మొదటి శతాబ్దంలో. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకు ఆ వరాన్ని, పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు స్వస్థతలు చేశారు. కుంటివారిని బాగు చేశారు. పక్షవాతం కలిగిన వారిని బాగు చేశారు. ఏమండి? గుడ్డివారిని బాగు చేశారు. అలా మంచి కార్యాలు యేసుక్రీస్తు వారి తర్వాత ఆయన శిష్యులైన అపోస్తలులు చేశారు. కానీ ఆ తర్వాత మరి పౌలు గారి కాలానికి పౌలు గారు కూడా చేశారు. పౌలు గారి కాలంలోనే ఈ స్వస్థతల వరాలు అనేటువంటివి అన్నీ కూడా మరి తీసేశాడండి దేవుడు. ఆగిపోయాయి. అలా ఆగిపోవడానికి కారణం ఏంటంటే అప్పటి వరకు ప్రభువుని ప్రభువుగా నమ్మటం లేదు యూదులు. ఇశ్రాయేలీలలో అనేక మంది యేసుక్రీస్తు వారిని నమ్మటం లేదు. వాళ్ళ యూదా జాతిలో నుంచి పుట్టినటువంటి యేసుక్రీస్తు వారిని యూదా సొంత ప్రజలే నమ్మనప్పుడు వాళ్ళ కోసం ఇప్పుడు ఏది చేయాలి కదా? ఇదిగో నేను అద్భుతాలు చేస్తాను అన్నప్పుడు నిరూపించుకోవాలి కదా. పరలోకంలో నుండి వచ్చినటువంటి దేవుని కుమారుడు అని ఆయన నమ్మించడానికి, ప్రజలందరూ కూడా నమ్మడానికి ఆయన చేసినటువంటి కార్యాలే ఈ అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు. అలా చేయటంలో ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో పక్షవాయువు కలిగిన ఆ వ్యక్తినండి యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకెళ్ళటానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన మాటలు వినటానికి కోకోలలుగా వచ్చేవారు. అప్పుడు వందల వేల మంది వచ్చేవారు. అంతమందిలో ఆయన దగ్గరికి వెళ్ళటానికి మరి దారే లేనప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, ఇలా అయితే కాదు కానీ ఒక పని చేయాలి. ఏం చేయాలి అన్నప్పుడు ఇదిగో మిద్దె మీదకి వెళ్ళారటండి. ఆ మిద్దె ఆయన ఎక్కడైతే వాక్యం చెప్తున్నాడో, ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి యొక్క మిద్దె మీదకి వెళ్ళాడట. మిద్దె మీదకి వెళ్ళి పైకప్పును విప్పారట. పైకప్పును విప్పి ఆ పైకప్పులో నుండి మరి ఆ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తిని కరెక్ట్గా ఆయన ఉండే చోటుకి దింపారటండి. ఆయన ఉండేటువంటి చోటుకి దింపిన తర్వాత యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు, యేసువారి విశ్వాసమును చూచి, ఏ విశ్వాసం చూశాడు వాళ్ళని? క్రియలు కలిగిన విశ్వాసం చూశాడు. కేవలం బాగు చేస్తాడు అనే మాటతోనే కాకుండా వీళ్ళు ఏం చేశారు అంటే, ఆయన చెయ్యగలడు అని క్రియ చేశారు. ఆయనను తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు అని అంటే, పని చేశారు. ఇదిగో పైకప్పు విప్పారు. అలా పైకప్పు విప్పి, మిద్దె యొక్క పైకప్పు విప్పి కరెక్ట్గా ఆయన ఉన్న చోటుకి ఆ పక్షవాయువు గలవాన్ని తీసుకొచ్చి అక్కడే దింపారు ప్రేమన వాళ్ళారా. దింపిన తర్వాత వారి విశ్వాసం చూసి, అంటే క్రియలు కలిగిన విశ్వాసాన్ని చూశాడు యేసుక్రీస్తు వారు. ఆ నమ్మకం మనకుందా? ఆలోచించండి. ఒక పని చేయడానికి మనం ఎంతో ఆలోచిస్తాం ప్రేమన దేవుని పిల్లలారా. ఒక పని ఆర్థిక స్తోమతను బట్టి ఒకవేళ పని చేయాలనుకున్నప్పుడు మనకి ఏం గుర్తొస్తుందో తెలుసా? మన కుటుంబం గుర్తుకొస్తుంది, మన భోజనం గుర్తుకొస్తుంది, పిల్లలు గుర్తుకొస్తారు, మన వాళ్ళు గుర్తుకొస్తారు. కానీ యేసుక్రీస్తు వారి కోసం, దేవుని కోసం, ఇదిగో ఇది చేస్తే నా పిల్లల పని దేవుడు చేస్తాడు అన్నటువంటి విశ్వాసం మనకు ఉందంటారా చెప్పండి? మనం క్రియ చేస్తే ఆ క్రియలు కలిగిన విశ్వాసంలో దేవుడు మన వెన్నెంట ఉండి మనకి సహాయం చేస్తాడన్నటువంటి నమ్మకం ఏమన్నా మనకుందా? ఆలోచించండి. పోనీ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తిని తీసుకొచ్చింది కేవలం వాళ్ళ ఇంటోళ్ళేనా, వాళ్ళ బంధువులేనా, లేదా ఇంకా ఎవరైనా? మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. నలుగురు మోసుకొచ్చారు అని అంటే అందరూ మన ఇంట్లో మన దగ్గరే ఉండరు కదా. మన బంధువులు మన దగ్గరే ఉండరు కదండి. వారి వారి ఊర్లలో, వారి వారి గృహాల్లో, వారి వారి పనుల్లో, వారి వారి ఉద్యోగాలలో ఉంటారు. అంటే అతన్ని తీసుకొచ్చిన వారు స్థానికులై ఉండాలి, అంతే కదా. అతన్ని తీసుకొచ్చిన వారు స్థానికులై ఉండాలి. ఆ స్థానికులు ప్రభువుని నమ్మారు. ఇదిగో పక్షవాతం కలిగిన వాడు ప్రభువుని నమ్మారు. అలా నమ్మడమే కాకుండా ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఇతన్ని ఎలాగైనా కూడా తీసుకెళ్లాలనుకున్నారు. పైకప్పు విప్పారు, ఆయన దగ్గరికి తీసుకొని. తర్వాత యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చొని ఉండిరి, ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా అంటున్నాడు ప్రేమైన వాళ్ళారా. ఏమండి? శాస్త్రులకు, పరిచయులకు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే,
యేసుక్రీస్తు వారు ఎక్కడ వాక్యం చెప్తే అక్కడికి వెళ్ళేవారు, వాక్యం వినేవాళ్ళు. వినేటువంటి ఆ సమయంలోనండి వాళ్ళకున్న ఆలోచన తలంపు ఏంటంటే, ఎలాగైనా కూడా యేసుక్రీస్తు మాటల్లో తప్పు పట్టాలి. ఆయన మాటల్లో తప్పులు వెతకడానికే వెళ్ళేవారనమాట. యేసుక్రీస్తు వాక్యం వినడానికి కాదు. ఆయన మాటల్లో తప్పులు వెతకడానికి వెళ్ళేవారు. అలా శాస్త్రులు ఏమనుకుంటున్నారట, ఇతడు ఎందుకు ఇలా చెప్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు, అసలు పాపాన్ని క్షమించే అధికారం ఎవరికుంది? ఆ? దేవునికుంది. ఈయన ఎందుకు అంటున్నాడు, యేసుక్రీస్తు వారు ఎందుకు అంటున్నాడు? పోనీ ఇంకొక ప్రశ్న ఏందో తెలుసా? అతడు ఏ రోగంతో వచ్చాడు? ఆడికి పక్షవాతము రోగంతో వచ్చాడు. అంటే కాళ్ళు చేతులు పడిపోయాయి, నోరు చుట్టకపోయింది, ఆయన దగ్గరకు వచ్చాడు. అలా వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమనాలి ఆలోచించండి. గురిటివానితో కూడా ఏమన్నాడు? నీ నమ్మకమే నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది అన్నాడు. అంటే నీ కళ్ళు బాగా అవుతుంది అనలేదు అక్కడ. ఇక్కడ కూడా ఏమన్నాడు ఆయన? ఇదిగో నీ నమ్మకమే, మీ విశ్వాసాన్ని చూసి వారి యొక్క విశ్వాసాన్ని మెచ్చుకొని నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాతము గల వానితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా ఏమనాలి? నీ పక్షవాతము బాగు కావాలి అని యేసుక్రీస్తు వారు అనాలి. కానీ యేసుక్రీస్తు వారికి అతడు పక్షవాతము కంటే ముఖ్యంగా అతనిలో ఉన్న పాపము తీసేయాలి అనుకున్నాడండి యేసుక్రీస్తు వారు ముఖ్యంగా. ఎందుకంటే రోగముతో మరణించినా పర్వాలేదు, పాపముతో మాత్రం మరణించకూడదు. ఎందుకంటే అతని పక్షవాతం బాగు చేసినా ఏదో ఒక రోజు చనిపోతాడు, ఏదో రోజు మరలా చనిపోతాడు. కానీ అతనిలో ఉండేటువంటి పాపాన్ని తీసేస్తే అతడు బాగుపడ్డాడు కూడా. అసలు యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి. పాపాలు క్షమించబడ్డాయి అంటే అతనిలో క్రియలు కలిగిన విశ్వాసం ఉంది కనుక పాపాలు క్షమించబడ్డాయి అని యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే అన్నాడో చక్కగా లేచాడు, చేతులు కాళ్ళు బాగుపరచబడ్డాడు, స్వస్థతపరచబడ్డాడు, చక్కగా మారిపోయాడు అతను. అలా మారిపోవడంతో పాటు, స్వస్థత కలగడంతో పాటు అతనిలో ఉండేటువంటి పాపం కూడా వెళ్ళిపోయిందంటే అతడు ఏమైపోయాడు అంటే పరిశుద్ధంగా మారిపోయాడు. ప్రేమైన వాళ్ళ ఇటు కాళ్ళు చేతులు బాగయ్యాయి, పక్షవాతం పోయింది, ఇటువైపు పాప రోగాన్ని కూడా దేవుడు తీసేశాడు, యేసుక్రీస్తు వారు తీసేశాడు. ఆ తర్వాత శిష్యులకున్న డౌట్ ఏంటి? ఇలా ఎందుకు చెప్తున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడు ఎవడని తమ హృదయములో ఆలోచించుకొనిరి. ఇలాగా ఆలోచిస్తుండగా ఎందుకు ఆలోచించుకొనిచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమించబడినవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని లెయ్యి నడువుమని చెప్పుట సులభమా అని అడిగాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. రోగాన్ని ఒక డాక్టర్ కాకపోతే ఇంకొక డాక్టర్ తీసేస్తాడు, ఒక ఊర్లో కాకపోతే ఇంకొక ఊర్లో వెళ్ళి బాగు చేసుకోవచ్చు, లేదా ఒక దేశం కాకపోయినా ఇంకొక దేశంలోనైనా బాగు చేసుకోవచ్చు రోగాన్ని. కానీ పాపాన్ని తీసేయాలి అని అంటే వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు వారు తప్ప ఎవ్వరు కూడా తీసేయలేరు. ప్రియమైన వాళ్ళారా, అంత అధికారాన్ని దేవుడే యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. మన రోగాన్ని తీసేయచ్చు, ఏ మందులు వాడైనా బాగు చేసుకోవచ్చు, కానీ పాప రోగాన్ని తీసేయాలి అని అంటే నేనే మార్గం అనే యేసుక్రీస్తు వారు తప్ప ఎవ్వరూ అనలేదు. ప్రియమైన వాళ్ళారా, అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడు? ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి. పాపాన్ని తీసుకోవడం ముఖ్యం, కానీ రోగాన్ని తీసుకోవడం కాదు. రోగం కోసం ఎంతో ప్రయాసపడతాం మనం, రోగాన్ని తీసేయడానికి ఎంతో తిప్పలు పడతాం, ఎంతో ఖర్చు పెడతాం, ఎంతో ఆలోచిస్తాం, దానికోసం ఏదైనా చేస్తాం. కానీ పాపాన్ని తీసుకోవాలి అని అంటే మనకంత టైం ఉండదు. ప్రేమన్న దేవుని పిల్లలారా, పాపాన్ని తీసేసుకోవాలి, పాపాన్ని కడిగేసుకోవాలి. ఇదిగో పాపాన్ని తీసుకోవాలి అంటే యేసుక్రీస్తు వారే మరి మార్గము, యేసుక్రీస్తు వారి రక్తము, యేసుక్రీస్తు వారి శరీరము అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు పాపాన్ని తీసేసుకోగలరు. ఆలోచించండి ప్రేమైన వాళ్ళారా, మాటతోటే కాకుండా మాటలో ఏముండాలి? క్రియ ఉండాలి.
అందుకే వాళ్ళని ఇద్దరు కూడా ఏమన్నాడు అంటే, ఇదిగో మీ విశ్వాసమే మీకు బాగు చేస్తుంది, మీ విశ్వాసమే మిమ్ములను బాగుపరుస్తుంది అని యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ లేచిన సంగతి, తిరిగి లేచాడు, సమాధి చేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు అని మనం నమ్ముతున్నాం కదా. అలా నమ్ముతున్న మనం ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏమండి, మృతుల్లో నుండి మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారిని దేవుడు లేపాడు. ఎందుకు లేపాడు అంటే మనందరికీ కూడా ఆదర్శంగా ఉండటానికి. మనమందరం కూడా ఆయన పునరుద్ధానాన్ని చూసి నమ్మడానికి ఆయన ముందుగా లేపాడు. ప్రియమైన వారలారా, ముందుగా లేపాడు. మరి మనం ఏం చేయాలి అన్నప్పుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన వారలారా, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, ఎలా నమ్మాలి మనం? యేసుక్రీస్తు వారు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, మనము నిజంగా నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా లేపునని మనం నమ్మాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పైన ఏమన్నాడు? యేసు మృతి పొంది తిరిగి లేచానని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము, యా ప్రకారమట? యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు కదా, మృతుల్లో నుండి తిరిగి లేచాడు కదా, అదే ప్రకారము మనల్ని కూడా ఆయన తిరిగి లేపుతాడని నమ్మి మనం ఏం చేయాలి అని అంటే పనిలో ఉండాలి. ఈ సంగతి అందరికీ తెలియజేయాలి. ఏ సంగతి? యేసుక్రీస్తు వారు మన కోసము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, తిరిగి లేచాడు, తిరిగి లేచాడు. ఆయన ఒక రక్షకుడు, మనల్ని కాపాడటానికి తిరిగి లేచాడు, మనల్ని సంఘముగా దేవునికి అప్పగిస్తాడు. ఇదిగో దేవునికి మనల్ని అందరినీ కూడా తన పిల్లలుగా అప్పగిస్తాడు. అలా అప్పగించాలి అని అంటే యేసుక్రీస్తు వారు లేచాడు, తిరిగి లేచాడు అన్న సంగతిని ప్రపంచవ్యాప్తం చేయడానికి మనము గలము విప్పి లేదా నోరు విప్పి మాట్లాడాలి. మాట్లాడాలి అంటే ముందు మనకు తెలుసుకోవాలి, యేసుక్రీస్తు వారు మన కోసం తిరిగి లేచాడు, సమాధి చేయబడి, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు దేవుని చేత. అలా లేపబడ్డాడు అని అంటే ఆ సంగతిని ప్రపంచానికి మనం చెప్పాలి. యేసు మృతి పొంది తిరిగి లేచననేది మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని అంటే యేసుక్రీస్తు కొరకు, దేవుని కొరకు మరి బ్రతికి చనిపోయిన వారిని మరి దేవుడు ఏమన్నాడు అంటే నిద్ర అన్నాడు. ఏమంటే వాక్య ప్రకారంగా చనిపోయిన వాళ్ళను మనం చనిపోయారు అని అంటాం, కానీ వాక్య ప్రకారంగా దేవుడు ఏమన్నాడంటే నిద్ర అన్నాడు. ఆ నిద్ర కూడా ఎలా ఉండాలి? యేసునందు నిద్రించిన వారు, యేసునందు నిద్రించిన వారు అంటే దేవునిలో ఉండి మరణించిన వారిని నిద్రలో ఉన్నవారు. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని, అంటే దేవుడు అనగా యేసుక్రీస్తు వారు తిరిగి ఆయనతో కూడా లేపుతాడు అని. క్రీస్తునందున్న వారు, క్రీస్తునందు నిద్రించిన వారు ఆయనతో కూడా లేస్తారు, ఆయనతో కూడా లేస్తారు. ఎందుకు లేస్తారు? ఎందుకు లేస్తారు చెప్పండి? మనకు దేవుడు సిద్ధపరిచిన లోకానికి వెళ్ళటానికి లేస్తాడు. అది ఒకవేళ మనం నమ్మిన ఎడల మనం ఏం చేయాలి అని అంటే ఈ వార్త, ఏ వార్త? శుభవార్త లేదా సువార్త. ఈ సువార్తను లోకానికి తెలియజేయాలి. ప్రియమైన వారలారా, అలా మనం దేవుని యొక్క మాటలను కేవలం విశ్వాసిగా ఉండటమే కాకుండా క్రియలు కలిగిన బలమైన విశ్వాసిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తయారు కావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి మనస్సు మనందరం కూడా సంపాదించుకోవాలని ప్రేమతో మనం చేస్తూ క్రియలు గల విశ్వాసిగా మన జీవితం కొనసాగించాలని ప్రేమతో మీ అందరికి హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.